కథ ప్రారంభంలో ఒక వ్యక్తిని చూస్తాం. తన పేరు యాండీ. తను తన కార్లో కూర్చొని మందు తాగుతూ సడన్ గా కార్లో నుండి ఏదో మూట లాంటిది బయటికి తీస్తాడు. అందులో ఒక గన్ అండ్ కొన్ని బుల్లెట్స్ ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి యాండీ కోర్టులో ముద్దాయిగా నిల్చొని ఉండడం చూస్తే తనేదో మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ తను మాత్రం నేను ఇన్నోసెంట్ అన్నట్టుగానే ఫేస్ పెట్టుకుని నిల్చొని ఉంటాడు. అప్పుడే అక్కడి లాయర్ గత రాత్రి నీ భార్య చనిపోయినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి యాండీ నా భార్య నాతో తగ్గుపడుతూ ఉండేది, ఇంకా డివోర్స్ కావాలని ఒత్తిడి చేసేది అని చెప్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో తన భార్య ఇంకెవరితోనూ ఉండడం చూపిస్తారు. నిజానికి ఇది యాండీ వ్యూ పాయింట్ లో ఉంటుంది. అప్పుడే లాయర్ సో యాండీ చెప్పండి అసలు ఏం జరిగింది అని అడిగితే దానికి యాండీ నేను బాగా తాగున్నాను, ఇంకా వారిద్దరూ కలిసి ఉండడం చూసి చాలా మండిపోయింది, దాంతో వారిద్దరిని భయపెట్టాలనుకున్నా, కానీ ధైర్యం చాలక గన్నిని పక్కనే ఉన్న నదిలో పడేసి ఇంటికి వెళ్ళిపోయాను అని అనగానే అప్పుడు లాయర్ చాలా కన్వీనియంట్ గా స్టోరీని డెవలప్ చేసుకున్నారు మిస్టర్ యాండీ. మీరు గన్నిని రివర్ లో పడేసుంటే ఎందుకని పోలీసులకు ఆ గన్ దొరకలేదు? నిజానికి ఆ రోజు మీ భార్య ఇంకా తన లవర్ కలిసి ఉండడం చూసిన మీరు గన్ లో బుల్లెట్స్ ని లోడ్ చేసుకుని స్ట్రైట్ గా ఇంట్లోకి వెళ్లారు. తర్వాత ఇద్దరిని షూట్ చేశారు. అక్కడికి మీ పగ తీరక గన్ లో బుల్లెట్స్ అయిపోయాయని తెలిసి మళ్ళీ 2 బుల్లెట్స్ లోడ్ చేసి ఆ లవర్ తల్లోకి షూట్ చేశారు కదా అని అనగానే యాండీ నిశ్శబ్దంగా అలానే నిల్చుడిపోతాడు. కాసేపు ఆలోచన చేశాక నాకేమీ గుర్తులేదు అని చెప్పాక నేను నిర్దోషిని అని అంటుండగానే లాయర్ స్టేట్మెంట్ మొత్తం విన్న జడ్జ్ ఈ కేసులో యాండీ నిర్దోషి అని నిరూపించేలా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ క్రైమ్ యాండీనే చేశాడని కోర్టు నమ్ముతూ యాండీని నేరస్తుడిగా భావించి శశాంక్ రిడెంప్షన్ లో తనకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాడు. అయితే ఇది సింపుల్ క్లీన్ అండ్ షెడ్ స్టోరీ కదా, మరెందుకు ఎక్స్ప్లెనేషన్ అని అంటే ఇందాక జడ్జి శిక్ష విధించిన జైలు ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన అండ్ సెక్యూర్ జైలుగా పేరు పొందింది. ఈ జైల్లో వేలాది మంది ఖైదీలు ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పాస్ట్ లో కొందరు ఖైదీలు ఇక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా అక్కడికక్కడే చంపేసేవాళ్ళు. ఆ భయంతో చాలా మంది ఖైదీలు తమ జీవితాన్ని ఈ జైలుకి అంకితం చేసేసుకుంటారు. సో అలాంటి మోస్ట్ పవర్ఫుల్ జైల్లోకి ఎంటర్ అయిన యాండీ తన తెలివి ఇంకా చాతుర్యంతో ఈ జైలు నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే వార్డెన్ అంత ఈజీగా వదిలే టైప్ కాదు. సో అలా తప్పించుకోవడానికి ట్రై చేసిన యాండీని ఈ జైలు అధికారులు ఏం చేశారు, యాండీ ఎలాంటి ప్లాన్ వేసి ఈ జైలు పరువు మంట కలిపాడు అన్నది ఈ రోజు వీడియోలో చూద్దాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి సిచ్యువేషన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెట్టేలా ఉంటుంది. సో వెంటనే ఇయర్ ఫోన్స్ ఉంటే తగిలిచ్చేసేసుకుని సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైమ్ విత్ యువర్ హాయ్ మామా. వెల్కమ్ బ్యాక్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. అలా శిక్షణ విధించాక యాండీతో పాటు మరికొందరు కొత్త ఖైదీలను కూడా జైలు లోపలికి తీసుకొస్తారు. ఇదే టైంలో మనకి మరొక క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. తన పేరు ఎలీస్ బాయిడ్ రెడింగ్ అండ్ జైల్లో అందరూ తనని రెడ్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక డీటెయిలింగ్ ని గమనిస్తే రెడ్ లోపలికి ఎంటర్ అవ్వగానే తన క్యాప్ ని తీసి చేతిలో పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి మామ. నిజానికి రెడ్ ని వార్డెన్సే పిలిపించి మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రవర్తనలో ఏదన్నా మార్పు ఉందా అని అడిగినప్పుడు రెడ్ ఏదో వైవాకి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దాంతో తన పెరోల్ ని రిజెక్ట్ చేస్తారు. అప్పుడే రెడ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ రెడ్ బయటకు వచ్చేప్పుడు మళ్ళీ ఆ క్యాప్ ని పెట్టేసుకుంటాడు. అదెందుకన్నది నేను లాస్ట్ లో చెప్తా. అలా ఆ వైవా ముగించుకుని రెడ్ బయటికి రాగానే ఇదంతా మనకు మామూలేలే అని చెప్పి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా జైల్ సైరన్స్ మోగాయి. దేనికా అని చూస్తే కొత్త ఖైదీలను తీసుకొని వస్తున్నారని తెలుస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళని చూసి పాత ఖైదీలు వారిపైన బెట్టింగ్స్ కట్టుకుంటూ మరికొందరు వారిని వెక్కిరిస్తూ భయపెడుతూ ఉంటారు. ఇదే క్రమంలో రెడ్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి ఈ రోజు రాత్రి ఇక్కడున్న కొత్త వాళ్ళలో ఎవరు మొదటిగా ఏడుస్తారో చూద్దాం అంటూ ఒక సిగరెట్ బాక్స్ బెట్టింగ్ పెట్టుకుంటారు. కాస్ జైల్లో ఆ సిగరెట్ బాక్స్ అన్నది హెవీ కాస్ట్లీ అండ్ అంత ఈజీగా దొరకదు. అలా బెట్టింగ్ వేసుకుంటూ ఉండగా అప్పుడే రెడ్ యాండీపై బెట్టింగ్ పెడతాడు. ఎందుకంటే యాండీ చాలా అమాయకంగా ఇంకా ధనవంతుల ఇంటి వాడిలా కనిపిస్తూ ఉంటాడు. సో తను ఎప్పుడు కష్టాలు చూసి ఉండడు, అందుకే అతడే ఎక్కువ ఏడుస్తాడని రెడ్ అనుకుంటాడు. తర్వాత ఆ ఖైదీలందరూ లోపలికి రాగానే అప్పుడే మన మూవీలోని ద కోల్డెస్ట్ అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ని చూస్తాం. తనే ఈ శశాంక్ కి వార్డెన్. అండ్ మీరు గమనిస్తే తన సూట్ మీద ఒక క్రాస్ గుర్తున్న బ్యాడ్జ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. లైక్ హీఈస్ ప్యూర్లీ రిలీజియస్ అని తెలుస్తుంది. అలా వచ్చిన వార్డెన్ అందరితో ఈ జైలు నాది, మీరంతా నా చెప్పు చేతుల్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. జైల్లో ఉండగా ఏదైనా తోక ఆడించాలని ట్రై చేశారంటే అని అంటూ ఉండగా అప్పుడే ఆ ఖైదీల్లో ఒకరు ఫుడ్ ఎప్పుడు పెడతారు అని అడుగుతాడు. అప్పుడే ఆ జైలుకి కెప్టెన్ హార్డ్లీ నేరుగా ఆ ఖైదీ దగ్గరికి వెళ్లి బూతులు తిడుతూ మేం చెప్తేనే తినాలి, మేం చెప్తేనే ఏదున్నా చేయాలి, కాదు కూడదని వేషాలేస్తే అని చెప్పి ఆ ఖైదీ దొక్కలో ఒక్కటిస్తాడు. ఇక్కడతో అర్థమవుతుంది ఈ జైలు మొత్తం వీరిద్దరి చేతిలోనే ఉంది అని. దీని తర్వాత వార్డెన్ మీ అందరికి ఒక బైబిల్ ఇవ్వబడుతుంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాక
దీని తర్వాత కొత్త ఖైదీలను మొత్తంగా చెక్ చేసి వాటర్ కొట్టి జైలు రిలేటెడ్ గా బట్టల్ని వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత అందరినీ సెల్లో బంధిస్తారు. కొన్ని గంటలు గడిచాక రాత్రి అవుతుంది. దాంతో గార్డ్స్ మొత్తం లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోగానే అప్పుడే కొంతమంది పాత ఖైదీలు కొత్త వాళ్ళని భయపెట్టడానికి బిగ్గరగా అరవడం మొదలు పెడతారు. అలా కేకలు వేయడంతో ఒక కొత్త ఖైదీ భయంతో బోరును ఏడవడం మొదలు పెడతాడు. నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నాకు ఇంటికి వెళ్ళాలనుంది అని విలపిస్తాడు. ఆ అరుపులు విన్న గార్డ్ ఇంకా కెప్టెన్ లోపలికొచ్చి అతన్ని శాంతించమని చెప్తారు. కానీ అతను ఆగకపోయేప్పటికీ కెప్టెన్ ఉక్రోషంగా అతని సెల్ నుంచి బయటికి లాగి పిచ్చిగా కొడతాడు. దాంతో అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు యాండీ ఏ మాత్రం చలించకుండా ఉంటాడు. ఇది చూసిన రెడ్ బ్యాక్గ్రౌండ్ లో యాండీ బయటకు కనిపించినంత బలహీనుడు కాదు, చాలా కఠినస్తుడు అని చెప్తాడు. అలా రాత్రి గడిచాక తెల్లవారగానే అందరూ లేచి బెల్ మోగే టైంకి బయటకు వచ్చి లైన్ లో బ్రేక్ఫాస్ట్ కి వెళ్తారు. అక్కడ రెడ్ తన బెట్టింగ్ ఓడిపోయినందుకు అతని ఫ్రెండ్స్ కి సిగరెట్ బాక్స్ ఇస్తాడు. అదే సమయంలో యాండీ ఒంటరిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా తన మీల్స్ లో పురుగు రావడం చూసి ఎంతో ఇబ్బంది పడుతూ దాన్ని విసిరేయబోతుంటే అక్కడే ఉన్న ఒక ముసలతను ఆ పురుగుని చూసి లొట్టలేస్తూ ఉంటాడు. తానే బ్రూక్స్. ఆయన ఈ జైల్లోనే అత్యంత సీనియర్ ఖైదీ. బ్రూక్స్ యాండీని అడిగి ఆ పురుగు తీసుకుని తనే తింటాడేమో అని చూస్తూ ఉండగా టక్కున తన పాకెట్లో దాచుకున్న పిచ్చుక్కిస్తాడు. నిజానికి బ్రూక్స్ ఈ జైల్లో సుమారుగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇదే సమయంలో నిన్న బెట్టింగ్ వేసిన ఒక ఫ్రెండ్ రాగానే అప్పుడే అందరికీ దిమ్మ తిరిగే న్యూస్ ఒకటి తెలుస్తుంది. గత రాత్రి గార్డ్స్ చేతిలో తన్నులు తిన్న ఆ కొత్త ఖైదీ రాత్రి ఇన్వెంటరీలోనే చనిపోయాడు. ఇది కూడా హార్డ్లీ దెబ్బలు తట్టుకోలేక అని చెప్తుండగా ఇదే విషయం విన్న యాండీకి అర్థమవుతుంది గార్డ్స్ అండ్ కెప్టెన్ ఎంత క్రూయల్ అన్నది. అంతేకాకుండా మరొక సంగతి స్పష్టమవుతుంది. నైట్ ఎందుకని మొత్తం జైలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది కెప్టెన్ అరుపులకి అన్నది. దీని తర్వాత అందరూ స్నానానికి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి యాండీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. చూస్తూ ఉంటే ఈ వ్యక్తి వల్ల పోను చాలా సమస్యలు వస్తాయనిపిస్తోంది. తర్వాత యాండీ ఎవరితోనూ మాట్లాడుకోకుండా తన పనిలో తాను నిమగ్నం అయిపోయి ఉండగా ఒక రోజున గ్రౌండ్ లో అందరూ ఆడుకుంటూ ఉన్నప్పుడు యాండీ రెడ్ దగ్గరికి వెళ్లి నువ్వు బయట నుంచి ఏదైనా వస్తువుని జైల్లోకి తెప్పించగలవని విన్నాను అని అంటాడు. అందుకు రెడ్ తెప్పించగలను, కానీ జైలు నుంచి పారిపోవడానికి లేదా ఎవరికైనా హాని చేయడానికి కావాల్సిన వస్తువులు మాత్రం నేను తెప్పించలేను అని సమాధానం ఇస్తాడు. దాంతో యాండీ వెంటనే నాకు ఒక రాక్ హ్యామర్ కావాలి, అది కూడా చిన్నది, లైక్ చేతి సైజులో ఉన్నది అని అడుగుతాడు. హ్యామర్ అనే మాట విన్న వెంటనే రెడ్ ఆశ్చర్యపోతాడు. హ్యామర్ ఎందుకు, ఎవరినైనా కొట్టాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. తర్వాత యాండీ లేదు, నాకు రాక్స్ అంటే చాలా ఇష్టం, వాటితో స్పెండ్ చేయడం ఇంకా రాక్స్ ని కలెక్ట్ చేయడం నా హాబీ అని చెప్పాక నాకు క్వాడ్స్ ఉన్న హ్యామర్ కావాలని అనుకుంటున్నాను అని చెప్పి కింద కూర్చొని రాళ్ళని వేరుకుంటూ ఉంటాడు. దాంతో రెడ్ క్వాడ్జే ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు యాండీ అదైతే నేను బొమ్మలు చేసుకోవడానికి సరిపోతుంది అన్నట్టుగా చెప్తుండగానే అప్పుడే రెడ్ కూడా తనతో పాటు కూర్చుంటాడు. అలా ఇద్దరు కింద కూర్చొని ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్న తర్వాత పైకి లేచి ప్రైసింగ్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇట్ ఈస్ లైక్ లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేయాలి ప్రోడక్ట్ ఏదైనా డేంజర్ తీసుకుంటున్నప్పుడు అని. అండ్ ప్రైసింగ్ ఈస్ లైక్ నార్మల్ స్టఫ్, అందరికీ తెలిసేలా మాట్లాడొచ్చు అని అర్థం. అలా ప్రైజింగ్ మొత్తం ఫైనల్ అయ్యాక రెడ్ యాండీతో హ్యామర్ తో ఎవరికి హాని చేయవు కదా అని అడుగుతాడు. దానికి యాండీ కూల్ గా లేదు, నాకు ఇక్కడ ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరికి కూడా హాని చేయాలని నేను అనుకోవడం లేదు అని అనగానే అప్పుడే రెడ్ కొంచెం వ్యాంగ్యంగా నీకు ఇప్పుడంటే ఇక్కడ శత్రువులు ఎవరు ఉండకపోవచ్చు, కానీ త్వరలో కొందరు ఖచ్చితంగా నీకు శత్రువులు అవుతారు అని చెప్తూ జైల్లో ఉన్న కొంతమంది రౌడీ ఖైదీల వైపు ఒక లుక్ ఇస్తాడు. ఇదే గ్యాంగ్ ఇందాక స్నానం చేసేప్పుడు యాండీని ఇబ్బంది పెట్టింది. తర్వాత రెడ్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ కన్ను నీ మీదే ఉంది, ఎంతకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాడు. అలా చెప్పాక యాండీ అక్కడ నుండి వెళ్తూ రాళ్ళని ఎగరేస్తూ ఉంటాడు. లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్లాన్ అండ్ ఫస్ట్ స్టెప్ అన్నట్టుగా ఉంటుంది. రెడ్ మాత్రం తన బిహేవియర్ ని చూసి కాస్తంత సర్ప్రైజింగ్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు లాండ్రీ నుండి వచ్చిన బట్టలన్నీ సర్దుతూ ఉండగా ఒక వ్యక్తి ఆ బట్టల్లో నుండి పార్సల్ ని తీసి తన దగ్గర దాచుకుంటాడు. తర్వాత ఆ లాండ్రీని అందరికీ అందిస్తున్న సమయంలో ఒక స్పెషల్ బ్లాంకెట్స్ ని తనకు అందిస్తాడు. దాంతో రెడ్ తనకి సిగరెట్స్ ఇచ్చి స్ట్రైట్ గా తన రూమ్ లోకి వచ్చేస్తాడు. తర్వాత ఆ పార్సల్ ని చెక్ చేసి చూస్తే అందులో ఆ చిన్నపాటి హ్యామర్ ఉంటుంది. అప్పుడే బ్రూక్స్ అందరికి కొత్త బుక్స్ ఇచ్చి ఓల్డ్ బుక్స్ ని కలెక్ట్ చేస్తున్న సమయంలో రెడ్ ఆ హ్యామర్ ని యాండీ వరకు చేరుస్తాడు. ఇక్కడతో యాండీ కోరినట్టే తన హ్యామర్ తనకు చేరుకుంటుంది. ఇదే సమయంలో రెడ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ చిన్న సుత్తితో జైలు గోడలు బద్దలుగొట్టి స్వరంగాన్ని తీయాలన్నా కూడా సుమారుగా 600 సంవత్సరాలు పడుతుంది అని చెప్తూ ఉండగా యాండీ అక్కడి గోడల మీద ఉన్న పేర్లు చూసి తన గుర్తుగా యాండీ అని రాస్తూ ఉంటాడు. ఈ పేరుని వాల్ మీద రాయడమే ఈ సినిమా యొక్క బిగ్గెస్ట్ ప్లాట్ మూవ్. అదేంటో అప్ కమింగ్ సీన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. యాండీ తన పనిలో తను పూర్తిగా నిబద్ధతతో పనిచేసుకుంటూ ఉంటాడు. అలా ఒక రోజు యాండీ లాండ్రీలో పనిచేస్తూ ఉండగా సడన్ గా ఒక వ్యక్తి ఏదో మెటీరియల్ కోసం తనని స్టోర్ రూమ్ లో పంపిస్తాడు. అయితే యాండీకి తెలియదు ఈ స్టోర్ రూమ్ తన లైఫ్ లో ఒక చెరగని మచ్చని తెచ్చిపెడుతుంది అని. అలా లోపలికి వచ్చిన యాండీని చూసిన ఆ బాత్రూమ్ బ్యాచ్ అక్కడికి చేరుకొని యాండీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండగా యాండీ తన సాయశక్తుల వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ ముగ్గురి బలం ముందు ఒంటరిగా ఏమీ చేయలేకపోతాడు. దాంతో ఆ బ్యాచ్ మొత్తం యాండీని చాలా దారుణంగా కొట్టి హింసిస్తారు. ఇలా ఈ ముగ్గురు యాండీని తరచు
తరచుగా పట్టుకొని కొట్టి అతన్ని వేధించడం కొనసాగిస్తారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. యాండీ కూడా పూర్తిగా విసిగిపోయి ఉంటాడు. అప్పుడే ఒకరోజు యాండీకి ఉపశమనం కలిగించేలా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. జైలు భవనం పైకప్పు రిపేర్కి కొంతమంది ఖైదీలు కావాలి అని. దాంతో మొత్తం జైల్లో 100 మందికి పైగా ఆ వర్క్ కోసం అప్లై చేస్తారు. అయితే రెడ్డికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో తన టీం మొత్తాన్ని ఈ వర్క్ లో చేరేలా ప్లాన్ చేసుకుంటాడు. వీరందరితో పాటుగా యాండీ కూడా వారితో జాయిన్ అవుతాడు. అలా అందరూ కలిసి రూఫ్ పై పనిలో బిజీగా ఉండగా అక్కడే వారికి కాపలాగా ఉన్న కెప్టెన్ హ్యాడ్లీ కొంచెం బాధగా తన సిబ్బందితో మాట్లాడుతూ, మా అన్నయ్య ఇటీవల చనిపోయాడు. అతని అకౌంట్ లో పడి ఉన్న $35,000 ప్రెజెంట్ నావే. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. నేను ఆ డబ్బుని నా అకౌంట్ లో వేసుకున్నా అనుకో, ప్రభుత్వం పన్నుగా చెప్పి దాదాపు మొత్తం డబ్బును తీసుకెళ్లిపోతుంది అని అంటూ ఉండగా ఆ గార్డ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారు. కానీ అవేవి కూడా ట్యాక్స్ ని సేవ్ చేసేలా కనిపించడం లేదు. ఇదంతా కూడా అక్కడే పనిచేస్తున్న యాండీ స్పష్టంగా వింటూ ఉంటాడు. నిజానికి యాండీ ఒక సక్సెస్ఫుల్ బ్యాంకర్ అండ్ తన కెరియర్ లో చాలా వరకు మనీ రిలేటెడ్ స్టఫ్ ని అద్భుతంగా హ్యాండిల్ చేసి ఉంటాడు. సో కెప్టెన్ మాటలు విన్న తర్వాత తనకు ఒక ఐడియా వస్తుంది. దాంతో ఆ ఐడియాని కెప్టెన్ కి చెప్పడానికి వెళ్తుండగా రెడ్ ఫుల్ గా భయపడిపోతాడు. ఇంకా యాండీతో, రే పిచ్చోడా ఏం చేస్తున్నావు, కామ్ గా వర్క్ చేసుకుంటే నీ ప్రాణానికి మంచిది అని హెచ్చరిస్తాడు. కానీ యాండీ ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా డైరెక్ట్ కెప్టెన్ దగ్గరికి వెళ్లి, మీరు మీ భార్యను నమ్ముతున్నారా అని స్ట్రైట్ గా అడుగుతాడు. ఈ మాట విన్న హార్డ్లీ కోపంతో రగిలిపోతూ వెంటనే తన లాఠీని బయటికి తీసి, సచ్చావరా నా చేతిలో ఈ రోజు అన్నట్టుగా దగ్గరకు వచ్చి యాండీని పట్టుకుని నేరుగా రూఫ్ ఎడ్జ్ కి లాక్కెళ్తాడు. అప్పుడే యాండీ, నీ భార్య నిన్ను మోసం చేయదనుకుంటే మీ అన్నయ్య డబ్బుని ఆమె అకౌంట్ లో పెట్టినా సేఫ్, పైగా ట్యాక్స్ కూడా పడదు అని అరుస్తాడు. ఆ మాట విన్న కెప్టెన్ ఒక్క సెకండ్ ఆగి, ఏమన్నావు అని అనగానే అప్పుడు యాండీ కంటిన్యూ చేస్తూ, మీ భార్య మీద మీకు నమ్మకం ఉంటే ఆ డబ్బంతా కూడా గిఫ్ట్ కింద మార్చి మీ ఆవిడ అకౌంట్ లో వేసుకోవచ్చు. దాంతో మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక మనిషి తన భార్యకు జీవితకాలంలో $60,000 వరకు గిఫ్ట్ గా ఇస్తే ఆ డబ్బుపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు అని చెప్పగానే కెప్టెన్ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత యాండీ, అంతేకాకుండా మీ ట్యాక్స్ రిలేటెడ్ గా ఫిల్లింగ్ చేస్తే బయట లాయర్ కి ఎంతో కొంత మూట చెప్పాలి, కానీ నేను అది మీకు ఫ్రీగా చేసి పెడతాను అని చెప్పగానే దానికి హ్యాడ్లీ, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల నీకేంటి లాభం అన్నట్టుగా అడుగుతాడు. అప్పుడు యాండీ, నేను చేసిన పనికి నాకేమొద్దు, నా ఫ్రెండ్స్ అందరికి ఒక చిల్డ్ బీర్ ఇప్పించండి చాలు అని అంటాడు. అలా చెప్పగానే అందరూ రూఫ్ పైన కూర్చొని చల్లటి బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే యాండీ హార్డ్లీ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. కానీ బీర్ పార్టీలో యాండీ మాత్రం తాగడు. ఒక మూలను కూర్చొని తన స్నేహితులు సంతోషంగా బీర్ తాగుతున్న దాన్ని చూస్తూ ఆనందపడతాడు. జైల్లో బీర్ తాగడం అసాధ్యం, కానీ యాండీ వల్ల వారి చిన్న కోరిక నెరవేరింది. ఇంతలో తన ఫ్రెండ్ ఒకరు బీర్ ని ఆఫర్ చేస్తే అప్పుడు యాండీ, నేను తాగడం మానేసా అని అంటాడు. ఇక్కడితో రెడ్ కి యాండీకి మధ్య ఉన్న స్నేహం ఇంకా బలపడుతుంది. అంతేకాకుండా రెడ్ కూడా యాండీని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అలా కాలం గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత జైల్లో ఉన్న అందరి కోసం ఒక సినిమా వేసి చూపిస్తారు. ఆ సినిమా పేరు రీటా హైవర్త్. సినిమా జరుగుతుండగా యాండీ రెడ్ దగ్గరకు వచ్చి, నేను నీతో మాట్లాడాలి అని అడుగుతాడు. దానికి రెడ్, ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చే సీన్ చాలా ఇంపార్టెంట్ అని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ రాగానే అందరూ ఒక్కసారిగా ఎక్సైట్ అవుతారు. అప్పుడే యాండీ నవ్వుతూ, నాకు రీటా హైవర్త్ కి చెందిన ఒక పెద్ద పోస్టర్ కావాలి అని అడుగుతాడు. దానికి రెడ్ ఏ మాత్రం ఆలోచన చేయకుండా, దానికేం తప్పకుండా తెప్పిస్తా అని హామీ ఇస్తాడు. దాంతో యాండీ అక్కడి నుండి లేచి బయటకు రాగానే యాండీని టార్చర్ చేసే ఆ బాత్రూమ్ గ్యాంగ్ మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుంది. వాళ్ళు యాండీని పట్టుకుని ప్రొజెక్టర్ రూమ్ లోకి లాక్కెళ్తారు. కానీ ఈసారి యాండీ ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నించగానే వాళ్ళు యాండీని బలవంతంగా పట్టుకుని మళ్ళీ దారుణంగా అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా యాండీని చితకబాదుతారు. అది కూడా ఎంతలా అంటే 1 నెల పాటు జైలు హాస్పిటల్లో ఉండే పరిస్థితికి వచ్చేలా. అలా చేసినందుకు ఆ లీడర్ కి మాత్రం 1 వారం పాటు బ్లాక్ సెల్ లో బంధిస్తారు. 1 వారం తర్వాత ఆ బాత్రూమ్ గ్యాంగ్ లీడర్ ని రిలీజ్ చేయగానే ఎలాంటి పశ్చాత్తాపం గానీ భయం గానీ లేకుండా తను తిరిగి తన సెల్లికి వస్తూ ఉంటాడు. మరోపక్క మొత్తం జైలు నిర్మానుషంగా చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సైలెన్స్ మనోడికి పెద్దగా అర్థం కాదు. మామూలే అనుకుని కూల్ గా సెల్లోకి రాగానే అక్కడ కెప్టెన్ దయ్యంలా కాసుకొని కూర్చొని ఉంటాడు. అయిపోయింది, బతికి అయిపోయింది, ఇంకా చెక్కేస్తారులే ఈ రోజంతా. దాంతో ఆ లీడర్ అడుగుతాడు, ఏం కావాలి అని. వెంటనే మొత్తం గాడ్స్ తనని చుట్టుముట్టి కుక్కని కొట్టినట్టు కొడతారు. హెల్ప్ కోసమని బయటకు వచ్చి అరుస్తున్నా కూడా లోపలికి లాక్కెళ్ళి మరి భోజనాలు పెడతారు. దెబ్బకి లీడర్ పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాడు. అంతేకాకుండా ఆ ఖైదీని వేరొక జైలుకి తరలిస్తారు. ఇదంతా చూస్తున్న రెడ్ టీం ఫుల్ గా ఆనందపడుతుంది. అప్పుడే రెడ్ తన టీంతో ఈ రోజు యాండీ వస్తాడు, తన కోసం ఏదైనా చేయాలి అని అనగానే దాంతో మొత్తం టీమ్ గా కలిసి యాండీకి రాక్స్ అంటే ఇష్టం కాబట్టి కావాల్సిన రాక్స్ ని సేకరిద్దామని డిసైడ్ అవుతాడు. 1 నెల తర్వాత యాండీ హాస్పిటల్ నుంచి తిరిగి సెల్కి రాగానే అక్కడ అతని బెడ్ మీద ఒక రోల్ ఉంటుంది. అది యాండీ అడిగిన హేవర్త్ పోస్టర్. నిజానికి రెడ్ ఈ పోస్టర్ ని ఒక వెల్కమ్ గిఫ్ట్ గా తనకు ప్రెజెంట్ చేస్తాడు. కొన్ని రోజులు గడిచాక ఒక రోజు అందరూ జైల్లో ఉండగా జైల్ వార్డెన్ సెక్యూరిటీ గార్డులతో కలిసి మొత్తం సెల్స్ ని చెక్ చేస్తూ యాండీ సెల్ ని తనిఖీ చేయడానికి వస్తాడు. ఇంకా అక్కడ యాండీ బైబిల్ ని చదువుతూ కనిపిస్తాడు. అలా వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ యాండీ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా అప్పుడే వార్డెన్ యాండీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకుని అందులో కొన్ని వాక్యాలను చదవగానే యాండీ వెంటనే వాటి రెఫరెన్సెస్ ని చెప్తాడు. అయితే ఎందుకు ఇలా అడుగుతున్నాడో అర్థం కాలేదు.
తర్వాత గార్డ్స్ మొత్తం రూమ్ చెక్ చేసినా అక్కడ ఏమీ కనిపించదు. అంతలో వార్డెన్ చూపు గోడపై ఉన్న రీటా హైవర్త్ పోస్టర్ పై పడుతుంది. దాన్ని చూస్తూ నిజానికి సెల్లులో పోస్టర్స్ అనుమతి లేదు, కానీ ఇది మాత్రం నువ్వు పెట్టుకోవచ్చు అని అంటాడు. అండ్ ఇక్కడ మీరు ఒక డీటెయిలింగ్ ని చూస్తే ఫోటో పోస్టర్ పైన మదర్ అని రాసి ఉంటుంది మామ. అది ఎందుకు అలా ఉంది అన్నది పెద్ద ట్విస్ట్ ఉంటది, అది రివీల్ అయ్యాక చెప్తా. అలా మొత్తం రూమ్ చెక్ చేశాక వార్డెన్ అక్కడ నుండి బైబిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన యాండీ ముఖంలో టెన్షన్ కనిపిస్తూ ఉంటది, ఎందుకంటే వార్డెన్ పెద్ద డేంజర్ నా కొడుకు. అలా వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి బైబిల్ ఇస్తూ ఈ మాటలను చెప్తాడు. Salvation lies within. నీ విముక్తి ఇందులోనే ఉంది అని చెప్పి బైబిల్ని తిరిగి యాండీకి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ మాట కూడా అర్థం ట్విస్ట్ రివీల్ అయ్యాక తెలుస్తుందో. తర్వాత రోజు వార్డెన్ యాండీని తన ఆఫీస్కి పిలుస్తాడు. అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్ లో ఇందాక చేసిన సెర్చ్ ఒక నాటకం మాత్రమే. అండ్ అంతేకాకుండా యాండీతో బైబిల్ రెఫరెన్స్ అడగడానికి మెయిన్ రీజన్ తన ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేయడానికి. కాజ్ కెప్టెన్ చెప్పినట్టుగా ట్యాక్స్ రిలేటెడ్ సేవింగ్స్ చేసుకోవడం కోసం అని తనని యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు. అలా వచ్చిన యాండీ వార్డెన్ రూమ్ లో ఒక కొటేషన్ ని చూస్తూ ఉంటాడు. అతని తీర్పు వచ్చి తీరుతుంది, అది కూడా అతి త్వరలోనే అని ఉంటది. అది చూసిన వార్డెన్ ఆ పోస్టర్ చర్చ్ వాళ్ళు ఇచ్చారు అని చెప్తూ, నీలాంటి తెలివైన వాడు సింపుల్ గా ఖైదీగా ఉండడం వృధా, నిన్ను లైబ్రరీ అసిస్టెంట్ గా మారుస్తున్నాను అని చెప్తాడు. దాంతో యాండీ కూడా కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా అక్కడ లైబ్రరీని ఇన్నాళ్ళుగా చూసుకుంటున్న వ్యక్తి బ్రూక్సే. కొంతసేపటికి కెప్టెన్ ఒక ఆఫీసర్ ని తీసుకుని యాండీ దగ్గరికి వస్తాడు. తర్వాత యాండీతో ఈ ఆఫీసర్ కి ఐటీఆర్ సమస్య ఉందని చెప్పడంతో యాండీ తన ప్రాబ్లం తెలుసుకొని నిమిషాల్లోనే ఫారం ఫిల్ చేసి ఇస్తాడు. ఇదే విషయాన్ని బ్రూక్స్ మొత్తం అందరికి వివరించి చెప్పగానే జైలు మొత్తంలోకి యాండీ పేరు మారుమోగిపోతుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ యాండీ లైబ్రరీలో బాగా అలవాటు పడుతూ ఉంటాడు. అప్పుడే ఒక రోజు యాండీ వార్డెన్ తో సెనెట్ కి లెటర్ రాయాలని కోరుతాడు. అది కూడా లైబ్రరీకి సంబంధించిన చాలా పనులు ఇంకా బుక్స్ కోసం అని. జైల్లో ఉన్నప్పటికీ యాండీ తన జీవితాన్ని కేవలం జైలు గోడల మధ్య పరిమితం చేసుకోవాలని అనుకోడు. అందుకే జైలు లైబ్రరీని మరింత మెరుగుపరచాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ప్రతి వారం మెయిన్ స్టేట్ సెనెట్ కి ఒక లేఖ రాస్తూ లైబ్రరీ కోసం పుస్తకాలు, విధులు పంపించాలని కోరుకుంటాడు. మొదట్లో అధికారులు యాండీ లేఖను పెద్దగా పట్టించుకోరు. అయినా యాండీ మాత్రం పట్టు వదులుకోకుండా లేఖలు రాస్తూనే ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ యాండీ పని కూడా పెరుగుతూనే ఉంటుంది. వార్డెన్ మొత్తం ట్యాక్స్ రిలేటెడ్ ఫీజు తీసుకుంటూ యాండీతో ఫ్రీగా పని చేయించుకుంటూ ఉంటాడు. దాంతో యాండీకి ఒంటరిగా పని చేయడం కష్టంగా మారుతుంది. అప్పుడే తనకి అసిస్టెంట్ అవసరం పడుతుంది. సో వెంటనే యాండీ అసిస్టెంట్ గా తన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అయిన రెడ్ ని తీసుకుంటాడు. అనుకోకుండా ఒక రోజు లైబ్రరీలో బ్రూక్స్ అకస్మాత్తుగా తన ఫ్రెండ్ గొంతుపై కత్తి పెట్టి బెదిరిస్తుంటాడు, తనని చంపేస్తాను అని. ఎందుకంటే గవర్నమెంట్ అతని శిక్షను మాఫీ చేసి బయటకు పంపాలని నిర్ణయించింది. కానీ బ్రూక్స్ మాత్రం బయటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కాజ్ తను ఈ జైల్లో పూర్తిగా 50 సంవత్సరాలు గడిపాడు. ఇంకా తనకి బయట ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది ఏమీ గుర్తులేదు. అంతేకాకుండా బయట వాళ్ళు ఎలా ఉంటారు అన్నది కూడా అతను పూర్తిగా మర్చిపోయాడు. ఈ జైలు గోడలే అతని అసలు ప్రపంచం అయ్యాయి. సో బయట ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి ధైర్యం చాలక ఎవరినైనా చంపేస్తే నన్ను ఇక్కడే ఉంచేస్తారు, దాంతో బయటకు వెళ్ళాలనే అవసరం రాదు అని భావించి ఈ పని చేయాలని అనుకుంటాడు. దాంతో కత్తిని గొంతుకు పెట్టి బెదిరిస్తుండగా యాండీ తనని శాంతింపజేస్తాడు. తర్వాత రోజు బ్రూక్స్ కి జైలు వదిలి బయటకు వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ అతన్ని బలవంతంగా విడుదల చేస్తారు. జైలు బయటకు వచ్చిన వెంటనే బ్రూక్స్ కి ప్రపంచం చాలా అజ్ఞాతంగా ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. 50 సంవత్సరాలలో బయట జీవితం పూర్తిగా మారిపోయింది. అతడు జైలుకి వచ్చినప్పుడు రోడ్లపై అరుదుగా ఒక గాడు కనిపించేది, కానీ ఇప్పుడు రోడ్లన్నీ కార్లతో నిండిపోయి బ్రూక్స్ కి ఈ వేగమైన అల్లకల్లమైన ప్రపంచం అర్థమే కాదని అనిపిస్తోంది. జైల్లో జీవితాన్ని అనుభవించాక తనకు ఒక రూమ్, అలానే బతకడానికి సూపర్ మార్కెట్ లో ఉద్యోగం ఇస్తారు. కానీ అక్కడ పనిలో చాలా వరకు తప్పులు చేస్తూ మొత్తం అందరితో మాటలు అనిపించుకుంటూ ఉంటాడు. దాంతో మళ్ళీ తను ఏదైనా నేరం చేస్తే నన్ను జైల్లోనే ఉంచేస్తారు, నాపై ఏ ఒత్తిడి ఉండదు అని భావిస్తాడు. రోజు భయంతో బతకడం అతనికి నరకంలా అనిపించింది. దాంతో బ్రూక్స్ సూట్ వేసుకుని అక్కడ రూమ్ లో ఒక దుంగపైన ఏదో రాయడానికి పైకెక్కుతాడు. తర్వాత ఉన్నటువంటి టేబుల్ ని కిందకి తోసి తన ఒంటరి జీవితానికి ముగింపు పలుకుతాడు. అయితే మరణానికి ముందు జైల్లో ఉన్న తన స్నేహితులందరికీ ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖను చదివి జైల్లో ఉన్న తన మిత్రులు కంటతడి పెట్టుకుంటారు. నిజానికి ఒక ఖైదీకి లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదు విధిస్తే తమ జీవితం ఎంత నరకంలో మారుతుందన్నది మనకి ఈ సిచ్యువేషన్ చూపిస్తుంది మాము. అండ్ ఈ సీన్ చాలా వరకు ఎమోషనల్ గా ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ మనం జైలు ప్రపంచానికి వస్తాం. ఇక్కడ యాండీ తిరిగి తన లైబ్రరీలోకి రాగానే అక్కడ తన ఉత్తరాలకి జవాబు దొరికి ఉంటుంది. అందులో భాగంగానే చివరికి అతని పట్టుదలను చూసి ప్రభుత్వం కొంత డబ్బు, పాత పుస్తకాలు పంపిస్తుంది. కానీ యాండీకి అది సరిపోదు. అప్పటి నుంచి అతను వారానికి 2 లేఖలు రాయడం మొదలు పెడతాడు. అతని ఉద్దేశం కేవలం తన కోసం లైబ్రరీని నిర్మించుకోవడం కాదు, జైల్లో ఉన్న ఖైదీలకు చదువు, జ్ఞానం, కొత్త ప్రపంచాన్ని చూసే అవకాశం ఇవ్వాలనేది యాండీ ఆలోచన. అందుకే యాండీకి లైబ్రరీ అంటే కేవలం పుస్తకాల గది కాదు, జైలు గోడల మధ్యలో ఉన్న మనసుకు స్వేచ్ఛనిచ్చే ఒక మార్గం. అదే ఆలోచనతో తన దగ్గర ఉన్నవి మొత్తం చెక్ చేస్తే అందులో ఒక క్యాసెట్ దొరుకుతుంది. అది చూసిన వెంటనే యాండీ ఆఫీసర్ని బాత్రూంలో లాక్ చేసి ఒక సాంగ్ ని ప్లే చేస్తాడు. ఈ పాటను వింటున్న మొత్తం ఖైదీలంతా ఒక్కసారిగా ఆగిపోయి వింటూ ఉంటారు. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో రెడ్ ఆ సాంగ్ లో లిరిక్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. అందులో ఏం చెప్తుందో తెలియదు.
అయినప్పటికీ ఒక నిమిషం పాటు మొత్తం జైల్లో వారంతా కూడా స్వేచ్ఛను అనుభవించినట్టుగా ఫీల్ అయ్యారు అని చెప్పగానే హాల్లో ఉన్న యాండీ ఫుల్ ఫ్రీగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుండగా అప్పుడే వార్డెన్ అక్కడికి వచ్చి మ్యూజిక్ ని ఆపమని ఎంత అడిగినా ఆపడు. దానికి తోడు ఇంకా సౌండ్ పెంచగానే కెప్టెన్ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి తనను చితకబాదుతాడు. అయినప్పటికీ యాండీ మాత్రం ఫుల్ హుషార్ ఇంకా ఆనందంతో మళ్ళీ తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు. ఈ పనితో ఖైదీల దృష్టిలో యాండీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని అందరి దగ్గర కూర్చొని మాట్లాడాక రెడ్ ని మళ్ళీ రూమ్ లోకి పిలిపించి తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోమని చెప్తే ఫస్ట్ లో ఏ డైలాగ్ చెప్పాడో అదే డైలాగ్ ని రిపీట్ చేస్తాడు. దాంతో తనని మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. ఇక్కడతో బయటకు వచ్చిన రెడ్ యాండీని కలవగానే తనకి ఒక వెల్కమ్ గిఫ్ట్ కింద మౌత్ ఆర్గాన్ ఇస్తాడు. ఇది చూసిన రెడ్ ఫుల్ గా ఆనందపడతాడు. తర్వాత అదే రోజు రాత్రి యాండీ రూమ్ లోకి రాగానే మళ్ళీ బెడ్ మీద ఒక పోస్టర్ అండ్ దాంతో పాటు ఒక చిట్ కూడా ఉంటుంది. అందులో 10 years కంప్లీట్ చేసుకున్న దానికి స్పెషల్ గిఫ్ట్ కింద అదే హీరోయిన్ ఫోటోని రెడ్ ప్రెజెంట్ చేసి ఉంటాడు. అయితే ఇక్కడ ఒక డీటెయిలింగ్ ని చూస్తే యాండీ ఆ చేతిలోని అక్షరాలని దూరంగా పెట్టి చదవడం చూస్తాం. లైక్ హీ గాట్ షార్ట్ సైట్ అంటే మన ఫాదర్స్ లాగా అండ్ ఇట్ షోస్ తన ఏజ్ బార్ అయ్యాడని మనకు తెలిసేలా రిప్రజెంట్ చేస్తారు. తర్వాత యాండీ ఆ పోస్టర్ ఎంతో తీక్షణంగా చూస్తూ ఉండగా అప్పుడే జైల్ లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇంకా రెడ్ ఎంతో ఎమోషనల్ గా తన మౌత్ ఆర్గాన్ ని ప్లే చేస్తాడు. నెక్స్ట్ డే యాండీ రాసిన 2 letters కారణంగా సెనెట్ నుండి లైబ్రరీని ఎక్స్టెండ్ చేయడానికి పర్మిషన్స్ అండ్ అంతేకాకుండా ఫండ్ కూడా దొరకడంతో మొత్తం లైబ్రరీని ఎక్స్టెండ్ చేసి నాలెడ్జ్ ని అందరికీ షేర్ చేయాలని లైబ్రరీని డెవలప్ చేస్తూ ఆ లైబ్రరీకి బ్రూక్స్ పేరును పెడతాడు. అప్పుడే వార్డెన్ ఒక కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తాడు. ఆ ప్రోగ్రామ్ లో ఖైదీలను బయటకు తీసుకెళ్లి నిర్మాణ పనులు శారీరక పనులు చేయిస్తారు. బయటగాలి పీలుస్తామని అనుకున్న ఖైదీలు ఈ పనికి సులభంగా ఒప్పుకుంటారు. కానీ అసలు సంగతి వార్డెన్ కి చీకటి వ్యాపారాలు ప్రారంభమవడం. ఖైదీ లేబర్ చాలా చౌకగా ఉండడంతో బయట కాంట్రాక్టర్లకు పనులు దొరకవు. ఎందుకంటే వార్డెన్ అదే పని సగం ధరకు చేస్తాము అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ ని అట్రాక్ట్ చేస్తాడు. కాస్త ఖైదీలకు జీతాలు ఇవ్వకర్లేదు. దాంతో వార్డెన్ కి 100% లాభం. ఇలా వార్డెన్ బ్లాక్ మనీని గుట్టలుగా సంపాదిస్తాడు. అయితే యాండీ ఒక తెలివైన బ్యాంకర్ గా వార్డెన్ సంపాదించిన బ్లాక్ మనీని వైట్ గా మారుస్తూ ఉంటాడు. అలా ఒక రోజు చర్చ్ వాళ్ళు ఇచ్చిన కోట్ వెనకాల ఒక లాకర్ ని ఓపెన్ చేయగానే యాండీ వార్డెన్ కి సంబంధించిన మొత్తం రికార్డ్స్ అన్ని అందులో పెడతాడు. తర్వాత అక్కడే ఉన్న చాక్లెట్ పైన తీసుకుని లైబ్రరీలోకి రాగానే అక్కడ రెడ్ ఒక పీస్ ని తీసుకుని నోటిని తీపి చేసుకోగానే యాండీ రెడ్ కి ఒక భీకరమైన న్యూస్ ని చెప్తాడు. ఇప్పటి వరకు వార్డెన్ సంపాదిస్తున్న మొత్తం డబ్బు కూడా ప్యూర్ అండ్ ఒరిజినల్ మనీ అని చెప్పగానే రెడ్ అదెలా అని అడిగితే దానికి యాండీ వార్డెన్ రిటైర్మెంట్ టైం కి తనని మిలియనర్ని చేస్తాను అని చెప్తాడు. మళ్ళీ రెడ్ నీకేమైనా పిచ్చా, అలా ఎలా మిలియనర్స్ అవుతారు, అది కూడా ఈ బ్లాక్ మనీతో అని అంటే దానికి యాండీ రెడ్ మైండ్ పోయే ఒక భీకరమైన విషయాన్ని చెప్తాడు. ఈ డబ్బు మొత్తం బయట ఒక వ్యక్తి పేరు మీద ఉంది, తను ప్యూర్లీ ఒరిజినల్ అండ్ నమ్మకస్తుడు అని చెప్పగానే అప్పుడు రెడ్ అవునా ఎవరతను అని అనగానే యాండీ ఒక పేరు చెప్పి ఈ క్యారెక్టర్ ని పూర్తిగా నా ఊహల్లో సృష్టించాను అని అంటాడు. ఈ మాటకి ఆశ్చర్యపోయిన రెడ్ అంటే అదేలా నీ ఊహల్లో ఉన్న క్యారెక్టర్ పేరు మీద మొత్తం డబ్బుంటే వార్డెన్ ఎలా మిలియనర్ అవుతాడు అని అంటే దానికి యాండీ నవ్వుతూ అయ్యో పిచ్చి రెడ్, ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో నీకు తెలియదు. మనిషిని ఎప్పుడు ఈ ప్రపంచం ప్రత్యక్షంగా కన్నా కూడా పరోక్షకంగానే ఎక్కువగా గుర్తిస్తుంది. లైక్ ఆ మనిషికి బర్త్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, సెక్యూరిటీ నెంబర్, పాస్పోర్ట్ ఉంటే చాలు, ఫిజికల్ గా మనిషే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి నవ్వగానే రెడ్ తన తెలివితేటలకి ఆశ్చర్యపోయి డిడ్ ఐ సెడ్ యు ఆర్ గుడ్ అని అంటాడు. అంతేకాకుండా యాండీ చాతురత్యానికి రెడ్ మంత్రముగ్ధుడైపోయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఈ వ్యక్తిని ఎందుకు క్రియేట్ చేశాడన్నది మనకు పోన్ తెలుస్తుంది మామ. అంతేకాకుండా మన మూవీలోకి ఒక కొత్త క్యారెక్టర్ అండ్ యాండీ జీవితంలో ఒక కొత్త మలుపు స్టార్ట్ అవుతుంది మామ. అండ్ అలానే సినిమా ఇక్కడ నుండి పీక్ లెవెల్ కి చేరుకుంటుంది. సో ఆ పీక్స్ ని ఎంజాయ్ చేయడానికంటే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. झट से आ गया रे, फट से पी गया रे, स्प्राइट क्लियर है. ఇంతలో జైలుకి ఒక కొత్త ఖైదీ ఎంట్రీ ఇస్తాడు. తన పేరు టామీ. టామీ చాలా యంగ్, ఫ్రెండ్లీ అండ్ ఎనర్జెటిక్ గా ఉండే కుర్రాడు. చిన్న వయసులోనే ఎన్నో జైలు చూసేశాడు. తనలో ఉన్న చురుకుతనం ఇంకా అల్లరి స్వభావంతో అతి తక్కువ కాలంలోనే అందరితో స్నేహం పెంచుకుంటాడు. అందులో రెడ్ అండ్ టీమ్ తో చాలా త్వరగా క్లోజ్ అవుతాడు. రెడ్ వల్ల కూడా తనతో చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకరోజు భోజన సమయంలో టామీ అందరి దగ్గరికి వచ్చి నేను చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాను, అందుకే ఎన్నో జైల్లోకి వెళ్ళాను, ఈసారి కూడా దొంగతనం కారణంగానే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే యాండీ చిరునవ్వు చిందిస్తూ నీకు దొంగతనం సూట్ అవ్వడం లేదు అన్నమాట, అందుకే ప్రతిసారి సులభంగా దొరికిపోతున్నావు, నాకు తెలిసి నీకు ఈ దొంగతనాలు సరిపడడం లేదు, సో బెటర్ ఈ పనిని పూర్తిగా వదిలేసి అని అంటాడు. యాండీ అన్నమాట టామీకి అర్థమవుతుంది. దాంతో టామీ రెడ్ దగ్గరికి వెళ్లి యాండీ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాడు. అంతేకాకుండా టామీ యాండీ దగ్గర చదువు నేర్చుకోవాలని చేరుతాడు. కాస్త తనకి ఈ దొంగతనాలు సెట్ కావని అర్థమైంది. దాంతో యాండీ దగ్గరికి వెళ్లి చదువు చెప్పించుకుంటాడు. అలానే యాండీ ఒక రోజు టామీకి ఎగ్జామ్ కూడా కండక్ట్
ఇన్వైట్ చేస్తాడు. కానీ టామీ మాత్రం నాకు ఈ చదువులు సెట్ కావని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అయినా సరే యాండీ మాత్రం టామీ విసిరేసిన పేపర్ ని బోర్డుకి పంపిస్తాడు. తర్వాత టామీ రెడ్ దగ్గరికి వచ్చి యాండీ చాలా ఇంటెలిజెంట్ అండ్ డీసెంట్ మెన్ లా ఉన్నాడు, అతడిని ఎందుకు జైలుకు పంపారు అని అడిగితే దానికి రెడ్, యాండీ ఒక బ్యాంకర్ కానీ అతని భార్యను ఆమె లవర్ ను హత్య చేశాడని కోర్టు తేల్చి చెప్పి అతనికి జీవిత ఖైదు వేసింది అని చెప్పగానే ఈ మాటలు విన్న టామీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో అతనికి ఒక పాత సంఘటన గుర్తుకొస్తుంది. అదే విషయాన్ని చెప్పడానికి కొద్దిసేపటి తర్వాత టామీ యాండీ అండ్ రెడ్ ని ఇద్దరిని కలిసి సినిమా మొత్తంలోకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. 4 ఏళ్ల క్రితం నేను ఒక జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఖైదీ నాతో మాట్లాడుతూ తను ఒక రోజు రాత్రి దొంగతనం చేసేందుకని ఒక ఇంట్లోకి వెళ్ళాడట. దొంగతనం సమయంలో ఇంటి యజమాని మేల్కోవడంతో భయపడి అతను ఆ మనిషిని అలాగే అతడి భార్యని కూడా చంపేశాడు అని చెప్పాక ఇక్కడే ఒక పెద్ద విషయాన్ని రివీల్ చేశాడు. అలా ఇద్దరిని చంపిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇద్దరు భార్యాభర్తలు కాదు, లవర్స్ అని. అంతేకాకుండా ఆమె ఒక పెద్ద బ్యాంకర్ కి భార్య అన్న విషయం. కొన్ని రోజులకు పేపర్లో న్యూస్ చదివి అతనికి తెలిసింది ఏంటంటే పోలీసులు ఆ హత్య కేసు ఆమె భర్త మీద వేసి ఆ బ్యాంకర్ని అరెస్ట్ చేశారు అని. అంటే అసలు హంతకుడు ఆ దొంగ, యాండీ నిజంగానే నిర్దోషి. ఈ విషయం తెలియగానే యాండీ పూర్తిగా షాక్ కి గురవుతాడు. నిజానికి ఈ సినిమా స్టార్టింగ్ లో యాండీ చెప్పే నేను ఇన్నోసెంట్ అన్న మాటని అంతగా హైలైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇది విన్న యాండీ వెంటనే ఆ వార్డెన్ దగ్గరకు పరిగెత్తి వెళ్లి అన్ని వివరంగా చెప్తాడు. కానీ వార్డెన్ తన మాటలేవి నమ్మడు. అంతేకాకుండా అవన్నీ అబద్ధం అని నటిస్తూ తిరస్కరిస్తాడు. ఎందుకంటే యాండీ అతని బ్లాక్ మనీని వైట్ చేసిస్తున్న ఏకైక వ్యక్తి. ఇప్పుడు తను బయటికి వెళ్తే వార్డెన్ కు ఇక డబ్బు సంపాదించే అవకాశం ఉండదు. అతను రెడీ చేసుకున్న బ్లాక్ మనీనే కాకుండా తను చేస్తున్న అక్రమ వ్యాపారాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అందుకే వార్డెన్ తన మాటలను కొట్టిపడేస్తాడు. ఇలాంటి కథలు నేను చాలా విన్నా, వెళ్ళి పని చేసుకో అని చెప్తాడు. అప్పుడు యాండీ ఆలోచించి నేను విడుదలైన మీ రహస్యాన్ని బయటపెట్టను అని హామీస్తాడు. కానీ వార్డెన్ యాండీ మాటలు అస్సలు విన్నాడు. దాంతో వార్డెన్ అన్యాయానికి యాండీ కోపంతో గట్టిగా అరుస్తాడు. అదే సమయంలో వార్డెన్ ఆగ్రహంగా యాండీని ఒక నెల పాటు బ్లాక్ సెల్ లో వేయాలని ఆదేశిస్తాడు. ఇంకా బయట ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయి ఉండగా ఒకరోజు టామీకి పోస్ట్ వస్తుంది. అందులో బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయినందుకు తనకి సర్టిఫికేట్ కూడా వచ్చి ఉంటుంది. ఇదే విషయాన్ని బ్లాక్ సెల్ లో ఉన్న యాండీకి చెప్పగానే తను చాలా సంతోషిస్తాడు. తర్వాత ఒకరోజు టామీ ఏదో పనిలో ఉండగా అప్పుడే ఒక గార్డ్ వచ్చి వార్డెన్ నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి తనని సెల్ బ్యాక్ యార్డ్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా వచ్చిన టామీకి వార్డెన్ ఒక సిగరెట్ ఆఫర్ చేసి చాలా ఫ్రెండ్లీగా నువ్వు యాండీకి చెప్పింది మొత్తం నిజమేనా అని అడుగుతాడు. అవును సార్, అది ముమ్మాటికి నిజం అని చెప్తాడు. అది విన్న వార్డెన్ ఒక వియర్డ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తో అయితే ఇదే విషయం మీద కోర్టులో గట్టిగా నిలబడగలవా అని అడుగుతాడు. దానికి టామీ ధైర్యంగా నేను ఖచ్చితంగా నా మాట మీద నిలబడడానికి రెడీ అని చెప్పగానే సరే అయితే అని చెప్పి తన చేతిలో ఉన్న సగం సిగరెట్ ని కింద పడేసి నలిపేస్తూ గార్డుకు సైలెంట్ గా సిగ్నల్ ఇస్తాడు. మరుసటి సెకండ్ గార్డ్ టామీపై కాల్పులు జరిపి అతన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. ఈ సీన్ చాలా అంటే చాలా క్రూయల్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది మామ. కాసి ఇందాక సగం సిగరెట్ ని కాల్ కింద వేసి నలిపేశాడు కదా, ఆ సగం సిగరెట్ టామీ యొక్క హాఫ్ లైఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది మామ. ఇంకా సగం జీవితం ఉండగానే వార్డెన్ అహంకారానికి బలి అయినట్టుగా చూపిస్తాడు. ఈ సీన్ తర్వాత వార్డెన్ ని చూస్తే మనకి బీపీ పీక్స్ కి వెళ్తుంది. దీని తర్వాత వార్డెన్ యాండీ దగ్గరికి వస్తాడు. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ఆ లైటింగ్ కి తట్టుకోలేక యాండీ ముదురుకుంటాడు. టామీ పారిపోవడానికి ప్రయత్నించాడు, అందుకే అతన్ని కాల్ చేశాం అని అంటాడు. అయితే యాండీ ఆ మాటకి రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాడు. టామీ పారిపోలేదు, వీళ్ళే కావాలని చంపేశారు అని. ఇక్కడతో యాండీకి అర్థమవుతుంది ఈ వార్డెన్ ఎంత నీచ్ కమీన్ కుత్తేగాడు అని. ఇంకా అదే కోపంతో ఈ రోజు తర్వాత నేను నీ పనులు ఏవి చేయను అని అంటాడు. అప్పుడు వార్డెన్ కూల్ గా నవ్వి నా పని నువ్వే చేయాలి, లేకపోతే ఈ జైలు నీకు నరకంగా మార్చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లే ముందు వార్డెన్ గార్డ్స్ తో ఇతన్ని మరో నెలపాటు ఇక్కడే ఉంచేయమని ఆదేశిస్తాడు. బ్లాక్ సెల్ లో ఉండడం అనేది అత్యంత భయంకరమైన ప్రదేశం. ఇక్కడ ఒక మనిషి మనస్సే పూర్తిగా మారిపోతుంది. యాండీ అప్పటికే ఒక నెల అక్కడ గడిపాడు. ఇప్పుడు అక్కడ ఇంకొక నెల ఉండడం అంటే ప్యూర్లీ హార్ట్లెస్. ఇదే విషయం జైలంతా పాకుతుంది. యాండీ తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు అని. ఈ మాట విని మొత్తం ఖైదీలకు యాండీ మీద చాలా సానుభూతి కలుగుతుంది. 2 నెలలు పూర్తయ్యాక యాండీ చివరకు బ్లాక్ సెల్ నుంచి బయటకు వస్తాడు. అలా వచ్చిన యాండీ ఒక చోట పూర్తిగా కృంగిపోయి కూర్చొని ఉండగా అప్పుడే అక్కడికి రెడ్ వచ్చి యాండీతో రెడ్ నువ్వు ఎప్పుడైనా ఈ జైలు నుండి బయటకు రాగలవా అని అడుగుతాడు. దానికి రెడ్ రావచ్చు, కానీ అప్పటికే చాలా వరకు వృద్ధిని అయిపోయి ఉంటాను, ఇంకా నా మెదడు కూడా పని చేయకపోవచ్చు అని అంటాడు. అప్పుడు యాండీ కాసేపు డీప్ గా ఆలోచించి తన ఆలోచనని బయట పెడతాడు. ఐ హోప్ ఇక్కడ నుండి బయటకు వెళ్ళాక నేను మెక్సికోకి వెళ్తాను. అక్కడ సముద్ర తీరంలో ఒక అందమైన ప్రదేశం ఉంది. ప్రపంచంలో ఎలాంటి మనిషి అయినా సరే అక్కడికి వెళ్లి తనను తాను మర్చిపోతాడు అని చెప్పాక నేను అక్కడికి వెళ్లి ఒక చిన్న రిసార్ట్ లేదా రెస్టారెంట్ కట్టుకుని సముద్ర తీరంలో నా బోట్ను రిపేర్ చేసుకుంటూ ఆనందంగా జీవించాలనుకుంటున్నా. అంతేకాకుండా అక్కడ ఉన్నప్పుడు నాకంటూ ఒక విశ్వసనీయమైన తెలివైన మనిషి కావాలి, బయట నుంచి సరుకులు తేవడంలో నాకు సహాయం చేసేవాడు అని చెప్పి యాండీ నేరుగా రెడ్ వైపు చూస్తాడు. ఇట్ ఈస్ లైక్ నువ్వే ఆ నమ్మకస్తుడివి అని ఇండైరెక్ట్ గా చెప్తాడు. కానీ రెడ్ వెంటనే హోప్ అనేది చాలా ప్రమాదకరమైంది, అది మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. నువ్వు వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి, ఏదైనా కూడా మెక్సికో ఇక్కడ నుంచి చాలా దూరం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అప్పుడే యాండీ అతన్ని ఆపి రెడ్ నాకు ఒక ప్రామిస్ చేయి, నువ్వు ఎప్పుడైనా ఇక్కడ నుండి బయటకు వస్తే
నాకు ఆ పని చేసి పెట్టు అని అడుగుతాడు. దానికి రెడ్ వెంటనే ఐ ప్రామిస్, ఖచ్చితంగా చేస్తాను అంటాడు. అప్పుడు యాండీ అతనికి ఒక అడ్రస్ చెప్తాడు. ఈ చిరునామాలో పెద్ద మైదానం ఉంటుంది. అక్కడ ఒక అందమైన ఓక్ ట్రీ కనిపిస్తుంది. ఆ చెట్టు కిందనే నేను నా భార్యకు ప్రపోజ్ చేశాను అని చెప్పాక ఆ చెట్టు దగ్గర ఉన్న రాతి గోడలో ఒక నల్ల రంగు ప్రత్యేకమైన రాయి ఉంటుంది. దాని కింద నేను ఒక బాక్స్ దాచాను. నువ్వు ఎప్పుడైనా జైలు నుంచి విడుదలైతే అక్కడికి వెళ్లి ఆ బాక్స్ లో ఏముందో చూడు అని చెప్పి యాండీ అక్కడ నుండి నేరుగా వార్డెన్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అతను వార్డెన్ కు సంబంధించిన అన్ని పేపర్స్, అకౌంట్ రికార్డ్స్ ఒక ప్రత్యేక ఎన్వలప్ లో సర్దేస్తాడు. పనులు పూర్తవగానే వార్డెన్ యాండీతో నా బట్టలు ఐరన్ చేసి నా బూట్లను అద్దంలో మెరిసేలా పాలిష్ చేయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. యాండీ కూల్ గా సరే అని చెప్పి షూస్ ని నీట్ గా పాలిష్ చేసి తన సెల్లోకి తిరిగి వస్తాడు. ఇదంతా కూడా రెడ్ సెల్లో నుండి చూస్తూ ఉంటాడు. అప్పుడే సాయంత్రం భోజనం దగ్గర రెడ్ అండ్ తమ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. టీం మొత్తం కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే తమ ఫ్రెండ్స్ లో ఒకరు ఈ రోజు సాయంత్రం యాండీ 6 feet రోప్ కావాలని అడిగాడు. సరే అని స్టోర్ రూమ్ నుండి తీసుకుని వచ్చి ఇచ్చాను అని చెప్పగానే రెడ్ ఒక్కసారిగా ఆందోళన చెందుతాడు. ఇంకా అదే ఆలోచనతో తనని తిడుతూ ఎందుకు తెచ్చావరా పిచ్చోడా, అసలుగా యాండీ 2 నెలలు బ్లాక్ సెల్ లో ఉండొచ్చాడు, తన మానసిక పరిస్థితి అసలు బాగుండదు అని గట్టిగా అరుస్తాడు. అదే ఆలోచనతో సెల్లులో ఉండగా యాండీ తన రూమ్ లోకి వచ్చి ఆ రోప్ ని చేతిలో పట్టుకొని ఉంటుంది. మరోపక్క బోరున వర్షం, ఇంకా ఫుల్ గా ఉరుములు మెరుపులు ఉన్నాయి. చూస్తూ ఉంటే క్లైమేట్ కూడా సిచ్యువేషన్ ఎమోషనల్ గా చేస్తోంది. ఇంకా ఆ ఉరుముల మెరుపులకి రెడ్ కి అస్సలు నిద్ర పట్టదు. అంతేకాకుండా అతనికి ఒకే ఒక్క భయం, యాండీ తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో అని. ఇలా ఆందోళనలోనే రాత్రి గడిచిపోతుంది. తెల్లవారుగానే జైల్ బెల్ రింగ్ అవుతుంది. అందరూ వారి వారి సెల్ నుండి బయటకు వస్తారు. కానీ యాండీ సెల్ మాత్రం ఖాళీగా ఉంది. ఇంకా రెడ్ చూస్తూ ఉండగా యాండీ ఎంతకీ బయటకు రాకపోవడంతో పూర్తి భయం ఇంకా ఆందోళనలో మునిగిపోతాడు. 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఒక్క ఖైదీ కూడా ఉదయాన్నే సెల్ నుంచి బయటకు రాకపోవడం. అక్కడే ఉన్న గార్డ్ పలుమార్లు కేకలు వేస్తాడు. అయినా యాండీ బయటికి రాడు. చూస్తూ ఉంటే యాండీ స్వయం సుఖం పొందాడేమో అని అనిపిస్తుంది. తర్వాత ఆ గార్డ్ కోపంతో యాండీ సెల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా సెల్లులోకి వెళ్ళగానే గార్డ్ షాక్ కి గురయ్యి వెంటనే వార్డెన్ కి ఫిర్యాదు చేస్తాడు. ఇక మరోవైపు వార్డెన్ బూట్స్ వేసుకోవడానికి బాక్స్ ను ఓపెన్ చేయగానే అక్కడ అతని బూట్లు కాకుండా యాండీ పాత బూట్లు ఉంటాయి. అంతలోనే జైలు నుండి భారీ అలారం మోగుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే వార్డెన్ యాండీ సెల్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే యాండీ నిజంగానే కనిపించడం లేదు. అతను వెంటనే గార్డులను ఆదేశిస్తాడు, రెడ్ ని తీసుకురండి, అతను ఎప్పుడు యాండీతోనే ఉండేవాడు కదా అని అంటాడు. గార్డ్స్ కూడా రెడ్ ని అక్కడికి తీసుకొస్తారు. అప్పుడే వార్డెన్ అడుగుతాడు యాండీ ఎక్కడికి పోయాడు అని. వెంటనే రెడ్ నాకేం తెలియదు అని ఎంతో ఆశ్చర్యంగా సమాధానం ఇస్తాడు. అది విన్న వార్డెన్ కోపంతో పిచ్చివాడిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఇంకా యాండీ కలెక్షన్స్ లో ఉన్న రాళ్ళని తీసుకుని గార్డ్స్ మీద విసురుతూ తన కోపం ఇంకా ఆవేశాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడే వార్డెన్ కి అక్కడే ఉన్న పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ ని చూసిన వార్డెన్ ఇదొక్కతి అని చెప్పి అదే ఆగ్రహంతో వార్డెన్ మరో రాయిని గోడపై ఉన్న రీటా హైవర్త్ పోస్టర్ మీదకి విసురుతాడు. ఇక్కడే మొత్తం అందరి మైండ్ అండ్ నా మైండ్ కూడా బ్లాంక్ అయిపోయిన సీన్ ఒకటి కనిపిస్తుంది మామ. ఆ రాయి పోస్టర్ ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. దాంతో షాక్ అయిన వార్డెన్ మెల్లగా ఆ పోస్టర్ దగ్గరికి వెళ్లి పొడ్చగానే తన చేయి మొత్తం అందులోకి దూరిపోతుంది. వెంటనే పోస్టర్ ని చీల్చి చూస్తే అక్కడ ఒక స్వరంగం కనిపిస్తుంది. ఇక్కడతో సినిమా 2 నిమిషాలు పాస్ చేసేసాము గూస్ బంప్స్ తట్టుకోలేక. అలా ఆ టన్నెల్ ని చూసిన రెడ్ ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ ఆనందం బయటికి తెలియకుండా లోపల నవ్వుకుంటూ ఉంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అప్పుడే రెడ్ బ్యాక్గ్రౌండ్ లో యాండీ చేసిన మొత్తం వివరిస్తూ ఉంటాడు. ఈ జైలు గోడలు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే యంత్రాలు కూడా ఈ గోడల్ని ఛేదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది యాండీ ఎలాంటి యంత్రం లేకోకుండా ఇంత టన్నెల్ తవ్వడం అసాధ్యం. కానీ యాండీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించాడు అని చెప్తుండగా గార్డులు వెంటనే యాండీ బయటకు వెళ్ళిన దారి గుండా వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. అక్కడికి రాగానే అక్కడ వారికి యాండీ పాత బట్టలు మరియు 20 సంవత్సరాల క్రితం రెడ్ తెచ్చి ఇచ్చిన అదే చిన్న సుత్తి కూడా కనిపిస్తుంది. ఇక్కడ తెలిసిందామో నేను ఆ హ్యామర్కి ఎందుకు ఎలివేట్ చేశాను అన్నది. తర్వాత రెడ్ కంటిన్యూ చేస్తూ జైల్లోకి వచ్చిన కొత్తలో యాండీ గోడల మీద ఉన్న పేర్లను చూసి తన పేరుని కూడా రాయబోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెచ్చు ఊడిపడడం గమనించాడు. దాంతో యాండీకి ఒక విషయం అర్థమైంది. ఈ గోడలు అందరూ అనుకున్నంత భద్రంగా లేవు అని. అదే ఆలోచనతో తన చెస్ గేమ్ ని ఆడడం మొదలుపెట్టాడు. వార్డెన్ తన బట్టలను ఇస్తూ ఇవన్నీ ఇస్త్రీ చేసి నా బూట్లు అద్దంలా మెరిసేలా చేయి అని చెప్పినప్పుడు యాండీ అదే గుప్తపథంలో తన ప్లాన్ ముందుకు తీసుకెళ్లాడు. యాండీ మొదట వార్డెన్ బూట్లను తీసుకుని వాటిపైన తన పాత బట్టలు ధరించాడు. చివరిగా వార్డెన్ మెరిపించమని చెప్పిన బూట్లను ధరించి సెల్ నుండి బయటకు వచ్చేలా రెడీ అవుతాడు. ఇలా ప్రతి పీస్ ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాడు. అలా ఈ 20 ఏళ్లుగా యాండీ రోజు కొద్దిగా తవ్వుతూ నెలల తరబడి సంవత్సరాల తరబడి తప్పించుకునే దారిని నిర్మించాడు. గోడ నుంచి వచ్చే మట్టిని తాను తన పాకెట్ లో వేసుకుని జైల్ గ్రౌండ్ లో సైలెంట్ గా చల్లేస్తూ ఉండేవాడు. దాంతో ఎప్పుడు కూడా ఎవరికి అనుమానం రాలేదు. అంతేకాక యాండీ చివరి రోజు వార్డెన్ కోసం చేసిన పని కూడా ఒక పెద్ద ప్లాన్ లో భాగమే. అతను వార్డెన్ యొక్క అన్ని అక్రమ లావాదేవీల డాక్యుమెంట్స్ సీక్రెట్ గా ఆ లాకర్ లో ఉంచినట్టుగా నటిస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని రీప్లేస్ చేశాడు. అదే సమయంలో వార్డెన్ ఆ లాకర్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో యాండీ బైబుల్,
ఇంకా అచ్చుతు కాగితాలు ఉంటాయి. అప్పుడే వార్డెన్ బైబిల్ ఓపెన్ చేసి చూస్తే సినిమా స్టార్టింగ్ లో వార్డెన్ యాండీతో చెప్పిన మాటలు ఉంటాయి. సాల్వేషన్ లైస్ ఇన్ ఇట్, విముక్తి ఇందులోనే దొరుకుతుంది అని. అది చూసిన వెంటనే వార్డెన్ బైబిల్ ఓపెన్ చేసి చూస్తే దాంతో వార్డెన్ పూర్తిగా పిచ్చోడైపోతాడు. అంతేకాకుండా ఇందాక యాండీ ఆ డాక్యుమెంట్స్ ని లాకర్ లో ఉంచేప్పుడు ఆ కొటేషన్ కూడా ఈ సీన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. తర్వాత రెడ్ కంటిన్యూ చేస్తూ అలా టన్నెల్ ని తవ్వాక నిన్న రాత్రి అందరూ పడుకున్న టైంలో టన్నెల్ ద్వారా బయటికి చేరుకున్నాడు. ఇంకా అక్కడ నుండి కిందకి దిగి ఆ మెరుపుల సహాయంతో డ్రైనేజ్ హోల్ ని బద్దలు కొట్టాడు. ఇంకా 500 yards అంటే సుమారుగా 1/2 kilometer వరకు ఆ మురికిలో దేక్కుంటూ ఆ టనెల్ నుండి బయటకు దూకేశాడు. అలా ఆ రాత్రి అతను ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ కలిగిన ఈ శశాంక్ జైలు నుండి బయటపడిపోయాడు. అండ్ మీకు ఇక్కడ ఒక డీటెయిలింగ్ చెప్పాలి మామ. పాస్ట్ లో వార్డెన్ చెకింగ్ వచ్చినప్పుడు పోస్టర్ పైన మదర్ అని రాసి ఉండడం చూసాం. నిజానికి తన రీబర్త్ ని తానే రెడీ చేసుకుంటున్నట్టుగా మనకు ముందే హింట్ ఇచ్చారు. అండ్ ఆ మురికి టన్నెల్ ద్వారా బయటకు వచ్చి వర్షంలో తడవడం అన్నది తన రీబర్త్ కి ప్యూర్ సింబలిజం మామ. దట్టు తన ఒంటి మీద ఒక్క బట్ట కూడా ఉండదు. సూపర్ డీటెయిలింగ్ కదా. నీకు నీ డీటెయిలింగ్ ఒక దండం రసం. తర్వాత రోజు ఉదయం ఒక వ్యక్తి మెరిసిపోతున్న బూట్స్ తో సూట్ వేసుకుని ఒక బ్యాంకుకు వెళ్ళడం చూస్తాం. తనే మన యాండీ. అక్కడికి వచ్చిన యాండీ తను క్రియేట్ చేసిన ఆ ఫేక్ పర్సన్ డీటెయిల్స్ తో వార్డెన్ దాచి ఉంచిన మొత్తం బ్లాక్ మనీని డ్రా చేసుకుంటాడు. అండ్ అక్కడ యాండీ ఆ అకౌంట్ లో నుండి మొత్తంగా అక్షరాల $3,70,000 ని విత్డ్రా చేసుకుంటాడు. అండ్ ఆ టైం కి ఇంత అమౌంట్ అంటే ఇప్పుడు మన కరెన్సీలో కొన్ని 100 కోట్లు. ఇలా యాండీ జైలు నుండి బయటపడమే కాకుండా తన తెలివి ఇంకా చాతుర్యంతో డబ్బుతో కూడిన స్వేచ్ఛను గెలిచాడు. ఇక్కడ తెలుస్తుంది యాండీ ఆ జైల్లో అడుగుపెట్టిన రోజు నుండే ఈ మొత్తం ప్లాన్ చేసుకున్నాడు అని. అంతేకాకుండా యాండీ వార్డెన్ మీద ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యాండీ వార్డెన్ బ్లాక్ మనీకి సంబంధించిన అన్ని సాక్ష్యాలను మీడియాకు పంపించేస్తాడు. దాంతో నెక్స్ట్ డే ఆ వార్త పెద్ద పత్రికల్లో ఫ్రంట్ పేజ్ లో హెడ్ లైన్స్ గా కనిపిస్తాయి. సో అదే రోజున వార్డెన్ అరెస్ట్ చేయడానికి పోలీసులు మరియు రిపోర్టర్లు జైలు బయటకు చేరుతారు. అయితే పోలీసులు లోపలికి రాకమునిపే వార్డెన్ అవమానాన్ని భరించలేక తనను తాను తుపాకీతో కాల్చుకుంటాడు. మరోపక్క వార్డెన్ తోక అండ్ తన క్రైమ్ పార్ట్నర్ అయిన కెప్టెన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కొన్ని నెలల తర్వాత మొత్తం జైలు అంతా కూడా యాండీ గురించి గొప్పలు చెప్పుకుంటూ తమలో ఒకరైనా స్వేచ్ఛను పొందారని ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా ఒక రోజు ఎప్పట్లాగానే రెడ్ కన్ఫెషన్ కోసం తన రూమ్ లోకి పిలిపిస్తారు. అయితే ఇక్కడ ఆఫీసర్స్ లో కూడా కొత్త అండ్ యంగ్ ఆఫీసర్ వచ్చి ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు రెడ్ ఎప్పుడు ఒకే రకం డైలాగ్ ని చెప్తూ ఉండేవాడు. కానీ ఈసారి మాత్రం యాండీ నేర్పించిన హోప్ అన్న మాటని నమ్మి తను ఎప్పటిలాగా డ్రామా మాటలను కాకుండా పూర్తిగా మనసు విప్పి మాట్లాడతాడు. ఈ మాటలన్నీ కూడా అక్కడే ఉన్న ఆఫీసర్ కి కదిలిస్తాయి. దాంతో మొత్తానికి రెడ్ కూడా విముక్తి దొరుకుతుంది. జైలు బయటకు వచ్చిన తర్వాత బ్రూక్ ఇచ్చిన అదే రూమ్ ఇచ్చి సేమ్ అదే పనిని తనకిస్తారు. అక్కడ తనకి పాస్ వస్తున్నా కూడా ప్రతిసారి అక్కడే ఉన్న మేనేజర్ ని పర్మిషన్ అడుగుతూ ఉంటాడు. అది చూసిన మేనేజర్ తనని పక్కకి పిలిచి నువ్వు ప్రతిసారి నన్ను అడగవలసిన అవసరం లేదు, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు అని అంటాడు. ఈ ఒక్క మాటతో రెడ్డికి అర్థమవుతుంది గత 40 సంవత్సరాలుగా కనీసం ఉచ్చపోసుకోవడానికి కూడా పర్మిషన్ తో బతికా అని తనలో తానే కుమిలిపోతూ తన జీవితాన్ని ఇక్కడే ముగించాలనుకున్న ఆలోచనలో ఉండగా సడన్ గా తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. జైల్లో ఉండగా తనకు వచ్చిన ఒక బ్లాంక్ కార్డ్ ని తీసుకుని చెక్ చేస్తాడు. వెంటనే ఆ కార్డు తీసుకుని అందులోని ఆ కోఆర్డినేట్స్ ని కలిపి చూస్తే ఒక లొకేషన్ కనిపిస్తుంది. అదే క్షణంలో రెడ్ యాండీకి చెప్పిన వాగ్దానం గుర్తుకొస్తుంది. అప్పుడు రెడ్ నిశ్శబ్దంగా లేచి యాండీ చెప్పిన అడ్రస్ కి వెళ్లేందుకు ఒక బస్సులో ఎక్కిపోతాడు. అక్కడ నుండి ఒక పెద్ద గడ్డి మైదానానికి చేరుతాడు. అక్కడ మధ్యలో ఒక అద్భుతమైన పెద్ద ఓక్ ట్రీ ఉంటుంది. అదే చెట్టు యాండీ తన భార్యకు ప్రపోజ్ చేసిన చెట్టు. ఆ చెట్టు పక్కనే రాళ్లతో చేసిన ఒక పాత గోడ ఉంటుంది. ఆ గోడలో ఒక నల్ల రంగు ప్రత్యేకమైన రాయి కనిపిస్తుంది. వెంటనే రెడ్ ఆ రాయిని తొలగించి చూస్తే అక్కడ యాండీ చెప్పినట్టుగానే ఒక బాక్స్ ఉంటుంది. రెడ్ బాక్స్ ను ఓపెన్ చేస్తే అందులో కొంత నగదు మరియు ఒక లేఖ ఉంటుంది. అండ్ ఆ లేఖని యాండీ రాసి ఉంటాడు. అండ్ ఆ లేఖలో రెడ్ నువ్వు ఈ లేఖను చదువుతున్నావు అంటే నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు అనుకుంటున్నా. సో ఇక్కడ నుండి నేను నీకు చెప్పిన ప్రదేశంలో ఎదురు చూస్తుంటాను, అక్కడికి వచ్చినప్పుడు నన్ను కనుగొను అని రాసి ఉంటుంది. అంతేకాకుండా లేఖ చివరిలో యాండీ ఒక కీలకమైన మాట రాస్తాడు, ఆశ మంచిది, అత్యుత్తమమైనది అని. ఆ మాట చూసిన రెడ్ ముఖంలో ఒక ఆనందం కనిపిస్తుంది. అదే స్మైల్, ఆత్మవిశ్వాసం ఇంకా సంతోషంతో యాండీ చెప్పిన మెక్సికో వైపు తన ప్రయాణం ప్రారంభిస్తాడు. కొంతకాలం తర్వాత రెడ్ ఆ సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటాడు. యాండీ తన కలలో వివరించిన అదే స్థలం. అక్కడ సముద్రం నీలంగా మెరుస్తూ ఉండగా అక్కడ యాండీ ఓడ దగ్గర నిలబడి ఒక బోట్ ని రిపేర్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసేసరికి రెడ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. యాండీ మెల్లగా తిరిగి చూసి రెడ్ ని చూసి నవ్వుతాడు. ఇదే సమయంలో రెడ్ తలపైన ఉన్న క్యాప్ ఒక్కసారిగా కిందకి పడిపోతుంది మామ. బట్ రెడ్ మాత్రం వెనక్కి కూడా తిరిగి చూడు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డీటెయిలింగ్స్. జైలు జీవితంలో ఇన్నేళ్ల అతనితో ఉన్న ఈ టోపీ కూడా రెడ్ వెనక్కి తిరిగి తీసుకోడు. ఎందుకంటే ఇప్పుడు అతను తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి యాండీ చెప్పిన కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ టోపీ కింద పడ్డం అంటే అతని పాత జీవితానికి అక్కడే ముగింపు పలికినట్టుగా సూచిస్తుంది. అలా ఇద్దరు నెమ్మదిగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటారు. జైలు గోడల్ని దాటి ఆశ పట్టుకొని
స్వేచ్ఛా లోకంలో మళ్ళీ కలిసిన ఇద్దరు స్నేహితులు. ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది మామ. అయితే ఇంత అద్భుతమైన కథని విన్నాక మీ జీవితంలో ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తన పేరు కమెంట్ చేసి మనం ఈ వీడియోని తనకు షేర్ చేయండి మామ. చూద్దాం ఎంతమంది తమ ఫ్రెండ్స్ పేర్లను పెడతారో. అలానే వెళ్లే ముందుగా ఇంతే బ్యూటిఫుల్ స్టోరీ ఎంజాయ్ చేయాలంటే ఇదిగో ఈ ప్రిజన్ బ్రేక్ మూవీ చూడు మామ. యూ డెఫినెట్లీ గోనా లవ్ ఇట్. సో ఇది మామ ఈ రోజుకి. మామ వెళ్తూ వెళ్తూ ఆ లైక్ బటన్ మాత్రం వదలొద్దు మామ. వాంచ్ పార్ట్.